హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వరల్డ్ అఫీషియల్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి మటన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. సో ఇది థిక్ గ్రేవీతో ఎందులోకైనా అదిరిపోతుంది. బిర్యానీ, రైస్, రోటీ, చపాతీ, పుల్కా, నాన్ దేనిలోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇది చేయటం కూడా సింపుల్. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని బిర్యానీ ఆకు, లవంగా, చెక్క యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న 3 టమాటోలు, 10 నుంచి 15 జీడిపప్పు, అలాగే ఒక ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్ చేసుకొని అవి కూడా యాడ్ చేసి మిక్సీ వేసుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో చూసారుగా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుందాం. నేను ఇది 1/2 kg మటన్ అండి. మీరు కేజీ మటన్కి చేయాలనుకుంటే కొలతలని డబల్ చేసుకోండి. ఆయిల్లో మటన్ అనేది చక్కగా ఉడకాలండి. సో మటన్లో వచ్చిన వాటర్ మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ అలాగే 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకుందాం ఇంకొక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి మంచిగా కలుపుకొని కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. కారం పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసి ఇవి కొంచెం మనం ముందుగా మిక్సీ వేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, సో అది కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర కూడా యాడ్ చేసాను. మంచిగా మూత పెట్టి కుక్ చేద్దాం. సో చూసారుగా ఈ ఆయిల్లోనే అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా మనం ఫ్రై చేయాలి. దీనికి 15 to 20 మినిట్స్ టైం అనేది పడుతుంది. సో చూసారుగా ఆయిల్ ఇలా సెపరేట్ అయింది అంటే మంచిగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అదే కొంచెం ముదురు మాంసం అయితే 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. సో నాకు కన్సిస్టెన్సీ లూజ్గా ఉంది. నేను కొంచెం మళ్ళీ ఒక స్టవ్ మీద పెట్టి 5 మినిట్స్ ఉడికించుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు కన్సిస్టెన్సీ చూసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరగా చేసి పెట్టాలనుకుంటే ఇలా సింపుల్గా బగారా రైస్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తెలంగాణ స్పెషల్. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత గరం మసాలా, హోల్ గరం మసాలా అండ్ బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు యాడ్ చేసుకోవాలి. కాజు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో 1 స్పూన్ గీ కూడా యాడ్ చేశానండి. చూసారుగా కాజు మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు 5 నుంచి 6 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ క్వాంటిటీ సరిపోతుందన్నమాట. సో ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర తరుగు, మీ దగ్గర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. సో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి.
అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కొలతకు చేసుకున్న వాటర్ క్వాంటిటీ అయితే ఇలానే తీసుకోవాలి. సో ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు టేస్ట్ చూసి మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 2 నుంచి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. సో మీ కుక్కర్ కెపాసిటీని బట్టి ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఉడికిపోయింది, చూసారుగా ఎంత పొడి పొడిగా విరవిరలాడుతూ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందో. ఈ బగారా రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.